పిఆర్ఎస్ఏ మొన్న మాట్లాడడం జరిగింది. అక్కడ సెంట్రల్లో కూడా చేస్తుంది, అలాగే స్టేట్లో కూడా జరుగుతూ ఉంటాయి ఫోన్ ట్యాపింగ్లు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? మేము చేసేది మేము ఫోన్ ట్యాపింగ్ చేసాం. ఈ ధర్మరక్షణ సభను చూస్తుంటే ఇప్పుడే బీజేపీకి ఈ రోహింగ్యాల యొక్క సమస్యలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి? బంగ్లాదేశ్లో ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది? రీసెంట్గా మన హిందువుల్ని కొట్టి హింస పెట్టింది ఎప్పుడు? రీసెంట్గానే కదా. ఎలక్షన్ ముందు కోసం అయితే చేయలేదుగా వాళ్ళు. ఈ యొక్క బహిరంగ సభల వల్ల, స్టేజ్ ఉపన్యాసాల వల్ల నిజంగా బాధపడుతున్న సామాన్యులకి ఈ రోహింగ్యాల నుంచి ఉపశమనం అనేది దొరుకుతుందని చెప్పేసి అనిపిస్తుందా? ఒక దగ్గరే సభ జరిగితే దొరకదు. ఇలాంటి ఉద్యమాలు ప్రతి కాలనీస్లో, ప్రతి ఏరియాస్లో జరిగితేనే ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి హిందువు చైతన్యవంతం అవ్వాలి, ఇలాంటి ఉద్యమంలో ముందుకు రావాలి. మన హిందుత్వాన్ని, మన స్వధర్మాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రజా సమస్యలు, దేశ భద్రత, ధర్మ పరిరక్షణ, యువత రాజకీయం, అలాగే రాజకీయాల వ్యూహాలు, అలాగే సామాజిక భద్రత, మానవ విలువలు, ఇవన్నీ వేరువేరు అంశాలు అయితే కాదు. ఈ ప్రతి ఒక్క అంశం కూడా దేశ భవిష్యత్తు నిర్ణయించే అంశాలుగా మనం చూడాలి. రోహింగ్యాల చొరబాటుతనం వరకు దగ్గర నుంచి ఇప్పుడు ధర్మరక్షణ సభల వెనకాలన్న రహస్యాల వరకు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ వ్యూహాల దగ్గర నుంచి ఆ పార్టీలో యువతలకు ఇస్తున్న ప్రోత్సాహం వరకు, దేవాలయాలపైన జరుగుతున్న దాడుల దగ్గర నుంచి సామాన్య ప్రజల ప్రాణ భద్రత వరకు, ఇలా చాలా అంశాలు ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి. ఈ అంశాలపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ మహిళా నాయకురాలు, అలాగే త్రిశక్తి ఫౌండేషన్ పేరుతో ఇటు రాజకీయాలకు మాత్రమే కాకుండా సేవాభావాన్ని కూడా మన సమాజంలో పెంపొందిస్తున్న వ్యక్తి ప్రభా గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్, డూయింగ్ గుడ్. సో అన్ని విషయాలు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా విషయాలు తలెత్తుతూ వస్తున్నాయి. అందులో ప్రధానంగా రోహింగ్యాల విషయం. బాలాపూర్లో రోహింగ్యాల వల్ల అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని దానిపైన ధర్మరక్షణ సభను కూడా ఏర్పాటు చేశారు. సో దీని అంతటిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అక్కడ ఉన్న స్థానికులు ఈ యొక్క రోహింగ్యాలు చేస్తున్న ఘటనలకి గురవుతున్నారంటారా? ఎస్, ఎందుకంటే బాలాపూర్ సరౌండింగ్స్లో కానీ దగ్గరలో కానీ 6,977 మంది రోహింగ్యాస్ నమోదు చేసుకున్నట్టు మనం గుర్తించాం. అంతకుమంది ఎక్కువే ఉండొచ్చు ఇంకానా, బట్ నమోదు వరకు అయితే మాత్రం ఇంతమంది ఉన్నారనేది మనకు తెలుసుకున్నాం. సో వీళ్ళు ఇంతమంది ఉండడం అనేది మనకి ఎంత డేంజర్ అన్న విషయం అది చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అది ఎంత నేషనల్ సెక్యూరిటీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి. ఒకప్పుడు రజాకారుల ఎట్లా జరిగింది, వాళ్ళ వ్యవస్థ ఎట్లా చేశారు, మన వాళ్ళందరినీ కూడా ఎంత రక్తపాతం చేశారు, అవన్నీ మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ మనం చూడకూడదు ఇక మీదట. కానీ ఈ రోజున ఏదైతే బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారో వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర స్థానం పొందుతున్నారు అక్రమంగా. వాళ్ళని ఏం చేయాలి? అరెస్ట్ చేసి వెనక్కి పంపించాలి మనం. కానీ మనం చేస్తున్నామా? చేయట్లేదు. కానీ దానివల్ల ఈ రోజున మనం చాలా పెద్ద ట్రబుల్లో ఉంటాం ఇన్ ఫ్యూచర్. భద్రత అనేది మనకు ఉండదు. ఈ రోజున ఎంతోమంది అమ్మాయిలు, ఆల్మోస్ట్ 28,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. ఇంకా అంతమంది పైచిలకే నేను చెప్తున్నా. సో వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు డ్రగ్స్ మాఫియా ఎక్కడి నుంచి వస్తుంది? పాకిస్తాన్, నేపాల్, మళ్ళా మన బంగ్లాదేశ్ వయా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రోజున బంగ్లాదేశ్లో మన హిందువులు ఉంటే ఎంత దారుణంగా కొడుతున్నారు చెప్పండి. చూడలేదా? మనం ఎందుకు అలా చేయట్లేదు? మనం ఉద్యమం ఒకటే పెడుతున్నాం, మనం అలా కొట్టట్లేదు. ఎందుకంటే అది మన సంస్కృతి. మన సంస్కృతి ఏంటంటే మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని కొట్టి హింసిస్తున్నారు.
ఇలాంటి వాళ్ళకి కొన్ని పార్టీలు బ్యాక్ సపోర్ట్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు క్రియేట్ చేస్తున్నాయి, ఓటర్ ఐడి క్రియేట్ చేస్తున్నాయి, పాస్పోర్ట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. అంటే దేనికోసం? ఓట్ బ్యాంక్ కోసం. దొంగ ఓట్లు వీళ్ళతో వేయించుకోవడానికి ప్రతి ఏరియాలో, రాజేంద్ర నగర్ ఏరియా అవనియండి, షేర్లింగపల్లి ఏరియా అవనియండి, షేవల్ అవనియండి, మన ఆఖరికి మన DRDO సంస్థ సరౌండింగ్లో కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి. అక్కడ ఎవరున్నారు? రోహింగ్యాసే. సో వీళ్ళందరూ మోర్ దెన్ 10,000 పీపుల్ ప్రతి ఏరియాలో అలా అలా విస్తరింపజేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల శరణార్థులుగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు విస్తీర్ణం అయిపోతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఓటర్ ఐడి ఇవన్నీ తెచ్చుకుంటే ఎక్కడ స్థానికుల కింద వస్తున్నారు? మన దగ్గర. ప్లస్ ఉపాధులు పోతున్నాయి చాలా మందికి. అవునా? ఈరోజు మన కార్మిక సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, వృత్తుల సంఘాలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక వేజెస్ ఒక ఫిక్స్ అనేది ఉంటుంది. ఈరోజు మాకు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలని. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చీప్ లేబర్, తక్కువకి పోయి పనిచేయడం వల్ల మన వాళ్ళు ఎవరికి కూడా ఉపాధి లేకుండా ఈరోజు అయిపోతుంది. సో వీళ్ళ వల్ల ఉపాధి కూడా రియల్గా మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఉపాధి అనేది దొరకట్లేదు. ఎందుకు? చీప్ లేబర్ వల్ల. దాన్ని గుర్తించాలంటాను నేను. సో ఇవన్నిటి కూడా ఒక ఐక్యత ఉండాలి, మనలో మనకు ఒక ఐక్యత ఉండాలి. ప్రతి కాలనీకి ఒక ధర్మ వీరుడు అనే వాళ్ళు తయారవ్వాలి. తయారయ్యి ఇగో ఇది మేము ఇట్లానే ఉంటాం, ఎవరు రాకూడదు అన్నది ఒక ఆలోచన ఉండాలి. కానీ అది అంతవరకే ఉంది. ఈరోజు ప్రతి కాలేజ్ ఇప్పుడు ఈ అంశాన్ని ధర్మ రక్షణ పోరాటంగా చూడాలా, లేకపోతే అక్కడ స్థానికులు పడుతున్న సమస్యని పరిష్కరించడానికి చేస్తున్న పోరాటంగా చూడాలంటారా? ధర్మ రక్షణ పోరాటమే. ఎందుకంటే ఇది ఒక్క బాలాపూర్ కాదు, మనకు తెలియకుండానే మన ప్రతి చోట వాళ్ళు ఉన్నారు. చార్మినార్ అవనియండి, ఇక్కడ అక్కడ అని కాదు. ఇప్పుడు ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కోవా బళ్ళు ఉన్నాయి. మీకు ఐడియా ఉండి ఉంటుంది. బన్స్ 10 రూపాయలకి బన్స్ ఇస్తారు. ఆ 10 రూపాయలకి బన్స్ ఇచ్చి వాళ్ళంతా ఎవరు? మోర్ దెన్ 10,000 బళ్ళు ఉన్నాయి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ అంతా మనం కౌంట్ చేసుకుంటే మన హైదరాబాద్ లో. మరి వాళ్ళంతా ఎవరు? వీళ్ళే. ఇప్పుడు మనం ఆ మధ్య మేము చూసాం, ఫుడ్ రాకెట్ పాయిజన్ చేస్తున్నారు ఫుడ్స్ ని. ఒక డాక్టర్ లా వచ్చాడు చూసారా, ఒక డ్రగ్ తయారు చేశాడు ఆయన. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇంట్లోనే సాసులు తయారు చేస్తారు, కొన్ని ఫుడ్స్ తయారు చేస్తారు. అవన్నీ కూడా ఎవరు తింటున్నారు? మనమే. మనకు తెలియకుండా ఆ ఫ్రూట్స్ మనమే తింటున్నాము, కాయగూరలు మనమే తింటున్నాము, ఇంకా ఏవైతే వాట్ నాట్ అన్ని మనమే తింటున్నాం. తయారు చేసేది ఎవరంటే అది వాళ్ళు. ఈ ఏవైతే కాయగూరలకి ఫ్రూట్స్ కి కూడా ఫుడ్ ని పాయిజన్ చేస్తున్నారు, అవి ఇంజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. కొన్ని పౌడర్స్ తయారు చేస్తారు, కొన్ని కెమికల్ ఇవి తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం తినే ఫుడ్స్లోకి వెళ్ళిపోతున్నాయి. అది తెలియకుండానే మనం తింటున్నాం. దానివల్ల ఏమవుద్దంటే ఇమీడియట్గా చచ్చిపోం మనం. మెల్లమెల్లగా మన లోపల ఉన్న పార్ట్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయి. దేనికైనా ఎవరికీ తెలీదు. ఎందుకంటే అది మనం టెస్టింగ్ చేసినా కూడా ఆ పర్టికులర్ మనం తిన్న ఫ్రూట్లో ఈ పలానా పాయిజన్ ఉంది అని గుర్తించే పరిస్థితి కూడా లేదు. అంత తెలివిగా వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు అన్నట్టు వారు ఇన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఆధార్ కార్డులు ఉంటున్నాయి, పాన్ కార్డులు ఉంటున్నాయి, రేషన్ కార్డులు ఉంటున్నాయి, రేషన్ పొందుతున్నారు, ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ షాసులు తయారు చేయడం. వీళ్ళందరికీ ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు అలా చేస్తున్నారా? అక్కడ స్థానిక నాయకుల సపోర్ట్ అనేది వాళ్ళకి ఉంది అంటే ఎంఐఎం కాకుండా మిగతా వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండానే వాళ్ళు ఎదుగుతున్నారు అనిపిస్తుందా మీకు? అంతకుముందు మినిస్టర్ మొహమ్మద్ అలీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ప్రతి 3 నెలలకి కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ అడుగుతుంది. ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపించండి, వాళ్ళ లిస్ట్ మాకు పంపించండి అని అడుగుతుంది ప్రతి 3 మంత్స్కి. ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రతి 3 మంత్స్కి ఏమిస్తుందంటే, మేము పర్స్యూ చేస్తున్నాం, మాకు ఇంకా ఎవరి డేటా రాలేదు, మా దగ్గర ఎవరిది అంత ఎగ్జాక్ట్గా లేదు అని చెప్పేసి వీళ్ళు లెటర్ పంపిస్తున్నారు. అదే మొహమ్మద్ అలీ ఎవరైతే రోహింగ్యాస్ ఉన్నారో వీళ్ళకి సిటీ అవుట్స్కర్ట్స్లో వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి ట్రైన్లకు వస్తారు కదా, ట్రైన్లకు వచ్చి ధైర్యంగా మన స్టేషన్స్లో దిగరు. సికింద్రాబాదు ఇక్కడక్కడ దగ్గర వీళ్ళు ఎక్కడో సిటీ అవుట్స్కర్ట్స్లో దిగుతారు. దిగి అక్కడ వీళ్ళు షెల్టర్ ఇస్తున్నారు. ఈ ముస్లిమ్స్ వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు, రోహింగ్యాస్కి షెల్టర్ ఇచ్చి
రేషన్ కూడా ఇచ్చి వాళ్ళని అక్కడ పోషిస్తున్నారు. తర్వాత మెల్లగా సిచ్యువేషన్ చూసి వాళ్ళని ఒక్కొక్క ఏరియాకి అన్ని సెట్ చేసి రేషన్ వాటర్ అన్ని సెట్ చేసి వాళ్ళని పంపిస్తున్నారు. సో ఇది ఎవరు చేస్తున్నట్టు? పొలిటికల్ పార్టీయే. ఓట్ బ్యాంకింగ్ కోసం. ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం జనాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, జనాలు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళంతా ఏంటి, హిందువుల్ని తగ్గించాలన్నది వాళ్ళ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎట్లా, ఇలా స్లో పాయిజనింగ్గా ఫుడ్ అవనియండి, డ్రగ్స్ అవనియండి, ఇంకా ఏదైనా అవనియండి, దీని ద్వారా హిందూ వాళ్ళని మెల్లగా సంఖ్య తగ్గించాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్. అది ఎంతమంది హిందువులకు అర్థమవుతుంది ఈ రోజున? మన వాళ్ళంతా కూడా 5,000 రూపాయలకి వాళ్ళ ప్రాణాన్ని ఓటు రూపంలో అమ్ముకుంటున్నారు. వీళ్ళు అమ్ముకున్నంత వరకు సమాజం ఇట్లానే ఉంటది. ఎప్పుడు కూడా వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, నా ఇంట్లో కష్టం రావట్లేదు కదా, పక్కింట్లో కష్టం వస్తుంది కదా అనుకుంటున్నారు. అలా నువ్వు ఆలోచించినంత కాలం నీ ఇంట్లో కూడా కష్టం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మనం అనేది ఏంటి, ఏ ఇంట్లోని కష్టం రాకూడదు, ఏ ఇంట్లోని కూడా బిడ్డ మంచిగా బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నది మనం కోరుకుంటున్నాం. కానీ వీళ్ళు ఒక 5,000 రూపాయలకి వాళ్ళ ప్రాణాన్ని అమ్ముకుంటున్నారు అన్న విషయం వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. సో అలా అయిన రోజునే రియల్గా అంటే వాళ్ళ చైతన్యం వస్తేనే సమాజం బాగుపడుతుంది, నేషనల్ సెక్యూరిటీ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఈరోజు ఎంత భద్రతా లోపం ఉంది మన దగ్గర చెప్పండి. వాళ్ళు రోహింగ్యాస్ వీళ్ళందరికీ ఎంత ధైర్యం లేకపోతే బ్రహ్మోషిప్ని బోర్డర్ నుంచి మేము ఎట్లా చేస్తామో చూడండి అని చెప్పి మనకు సవాల్ విసురుతారా చెప్పండి? సవాల్ విసిరారుగా. ఎట్లా సవాల్ విసురుతారు అంటే వాళ్ళ పాకెట్స్ వాళ్ళకు ఉన్నాయి, ప్రతి చోట మేమే విస్తరింపజేసి ఉన్నాం, మాకు ఒక్క ఇట్లా రాగానే మేము అందరి మీదకి పడిపోతాము అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఆ యూనిటీ వాళ్ళలో ఉంది. వాళ్ళలో ఉన్న యూనిటీ మన కర్మ మనలో లేదు. ఆ ఐక్యత మనకి ఎప్పటికీ రాదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, 5,000 కోసం వీళ్ళ ప్రాణాన్ని ఓటుని అమ్ముకునే వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది యూనిటీ? ఇంత జరుగుతున్నప్పుడైనా రావట్లే. నీ కొడుకు మద్యానికి బానిస అవుతున్నాడు, డ్రగ్స్కి బానిస అవుతున్నాడు, అన్నిటికీ బానిస అవుతున్నాడు. ఎట్లా బానిస అవుతున్నాడు? ఈరోజు ఐటీ హబ్ అన్నారు. ఐటీ హబ్ అంటే ఏంటి? ఒక ఐటీ ఎంప్లాయీస్ పనే చేయట్లేదు. నా దృష్టిలో అది 3D హబ్. 3D హబ్. 3D అంటే డ్రింక్, ఎస్, డ్రింక్, డ్రగ్, డాన్స్. ఈ 3 ప్రెజెంట్ ఐటీ హబ్. కాదంటారో చెప్పండి మీరు. ఐటీ ఎంప్లాయీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని డ్రగ్స్ మొదలైనవి, ఎన్ని డ్రింక్స్ మొదలైనవి. స్ట్రెస్ 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 అంటారు ఏమనంటే, అవునా? డ్రింక్, డాన్స్, డ్రగ్స్, ఈ 3 ఐటీ హబ్లో ఉన్నాయా లేదా? లేదని చెప్పగలరా? ఈ రోజున స్టార్ట్ అయిందా లేదా? కల్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ 3D కల్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దిస్ 3D కల్చర్ స్టార్టెడ్ ఫ్రమ్ ఐటీ. మనం ఎప్పుడు కూడా మంచి విషయాన్ని ఆలోచిస్తాం, కానీ దానివల్ల ఎంత చెడు జరుగుతుందా కానీ ఏ కుటుంబం ఆలోచించిందా? ఒకప్పుడు ఉందా కల్చర్? ఈరోజు 18 years లోపల ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, డ్రింక్స్కి అలవాటు అవుతున్నారు, డాన్సెస్ కామన్లీ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఐటీ కల్చర్ దీని అంతటిని ఇప్పుడున్న ఈ రోహింగ్యాస్ వల్ల వీళ్ళు ఐటీ పాకెట్, ఈ ఎక్కడైతే ఐటీ హబ్స్ ఇవన్నీ ఉన్నాయో దాని సరౌండింగ్స్ లో ఉన్న చిన్న చిన్న షాప్స్ అవనియండి, ఇవన్నీ కూడా ఎవరు? ఓకే, వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? వీళ్ళు కాదు తీసుకొచ్చేది, వీళ్ళే కదా ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు. మీరు అన్నట్టు ఈ రోహింగ్యాలు ఇప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాదు, నిన్న మొన్నటి నుంచి ఉన్నవాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరినీ గుర్తించి పంపించకపోవడంలో ఇటు కేంద్ర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ లోపించాయి, వాళ్ళకి ఎక్కడ లోపం జరిగింది, వాళ్ళని పంపించలేకపోవడం వల్ల ఎందుకు పంపించలేకపోతున్నారంటారు? కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి 3 నెలలకి ఒక నివేదిక అడుగుతుంది. అది క్లియర్గా ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి పంపించండి అని. కేంద్రం వరకు ఎటువంటి తప్పులేదు. స్టేట్ ప్రభుత్వం అనేది లిస్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము స్టేట్లో కూడా బీజేపీయే ఉందనుకోండి, ఖచ్చితంగా మేము దాని మీద 100% వర్క్ చేసేస్తాం. కానీ ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే, స్టేట్లో వేరే పార్టీ, సెంట్రల్లో బీజేపీ. సో స్టేట్ మాకు సపోర్ట్ చేస్తేనే కదా ఇవన్నీ మేము చేయగలుగుతాం. స్టేట్ ఏం ఆలోచిస్తుంది, వీళ్ళందరూ ఉంటేనే
ఈ ఓట్ల వల్ల మనం మళ్ళా గద్దెనెక్కచ్చు అనే ఆలోచనలో ఈ స్టేట్ పార్టీ ఉంది. కానీ వీళ్ళందరి వల్ల జనాలకి ఎంత ఘోరమైన దెబ్బ తగులుతుంది, ఎంత నాశనం అయిపోతుంది, భారతదేశం అసలు కంప్లీట్గా ఎంత నాశనం అయిపోద్ది అన్న ఆలోచన ఇప్పుడున్న ఈ పార్టీకి లేదు. ఉండుంటే ఎంతసేపు అంటే నిజంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో అంత జరుగుతుంది, అవన్నీ మన వాళ్ళు చూడట్లేదా? చీము నెత్తురు లేదా వీళ్ళకి? లేదా? అన్నమే తింటున్నారు కదా, గడ్డైతే తినట్లేదు నాకు తెలిసి. మరి రోషం లేదా? నీ హిందువుల్ని, మన హిందువుల్ని అక్కడ కొడుతున్నారే, మరి నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు? ఇక్కడ మంచిగా వాళ్ళకి కక్క ముక్క పెట్టి భోజనం పెట్టి వాళ్ళని మన మీదకే వదిలేస్తున్నావు. నాశనం చేసే, యువతరాన్ని నాశనం చేసి, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసే, అన్నిటికీ బానిస చేసేసి నాశనం చేసేసామని చెప్తున్నావు. 28,000 మంది పైగా అమ్మాయిలు ఎట్లా మిస్ అయ్యారు చెప్పండి? ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి? దాని మీద ఎవరైనా వర్క్ చేశారా? స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా వర్క్ చేస్తున్నా దాని మీద? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎంతమంది ఈ రోజున ఇప్పుడు చాలా మంది కూడా ఇందులోనే ఉన్న వాళ్ళు చాలా మంది వీళ్ళతో లవ్ అఫైర్స్ అవనియండి, ఇంకా ఇంకా దారుణాలకు ముందుకు వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు తెలియక ఇన్ఫాక్చువేషన్ వల్ల వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ మనం కొన్ని సొసైటీకి చేంజ్ అవ్వాలి. ఈ ధర్మరక్షణ సభను చూస్తుంటే ఇటు ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే ఇప్పుడే బీజేపీకి ఈ యొక్క ధర్మరక్షణ సభలు ఎందుకు గుర్తొచ్చాయి, ఈ రోహింగ్యాల యొక్క సమస్యలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి అంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో దాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ విధంగా వ్యూహాలు పొందుతుందని చెప్పేసి ఆరోపణలు ఇటు ప్రతిపక్షాల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇప్పుడు ఇవి. దీనిపైన అసలు ఏమంటారు? నిజంగా బీజేపీ అదే వ్యూహంతో వెళ్తుందంటారా? ఇప్పుడు మనకి బంగ్లాదేశ్లో ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది? రీసెంట్గానే కదా. మన హిందువుల్ని కొట్టి హింస పెట్టింది ఎప్పుడు? రీసెంట్గానే కదా. ఎలక్షన్ ముందు కోసం అయితే చేయలేదుగా వాళ్ళు. దానికి మనం రియాక్ట్ అవ్వకూడదా? దానికి ఎలక్షన్కి ఎందుకు ముడిపేస్తున్నారు వీళ్ళు? ఇదే ఇట్లానే చేస్తారు వీళ్ళు. అంత రియల్గా జనం కోసం ఆలోచించే వాళ్ళైతే ఇలా మాట్లాడరు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రతిదీ కూడా మనిషి చచ్చినా రాజకీయం, మనిషి బతికినా రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనం పోరాడుతున్నది ఎవరి కోసం? మన అస్తిత్వం కోసం పోరాడుతున్నాం. మనం వాళ్ళ కొట్టట్లేదు. మనం ఒక నియమాన్ని నమ్మం. స్వధర్మం, స్వదర్శం, స్వసంస్కృతి, ఈ 3 మనం నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజున మనం మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నాం. మనం వాళ్ళ పశువుల్లా ప్రవర్తించట్లేదు. వాళ్ళ ప్రవర్తించుంటే ఈ రోజున మన హిందువులంతా కలిసి రోహింగ్యాస్ని ఉతికి ఆరేస్తే ఏమవుతుంది చెప్పండి? కానీ అలా చేయగలుగుతున్నామా? అలా చేస్తున్నారా? ప్రజలు అందరూ కూడా ఐక్యం అనేది లేదు ఇక్కడ. మనం ఐక్యంగా చైతన్యవంతమై మనం ఇలాంటి పోరాటాలు చేయాలి. రాజకీయ పార్టీలు ప్రతిదాన్ని కూడా రాజకీయం చేయడమే వాళ్ళ పని, అంతమించి ఇంకొకటి ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు. జనాలు అది ఆలోచించాలంటున్నా నేను. సరే ఓకే, రాజకీయం చేస్తున్నారు అనడం. ఈరోజు ధర్మరక్షణ సభ అనేది ఎవరు ఏర్పాటు చేశారు? బీజేపీ పార్టీ ఏర్పాటు చేయలేదే. అంతేనా? ఎప్పుడైతే రోహింగ్యాస్ ఇక్కడ ఇంతమంది 6,000 దగ్గర 7,000 మంది నమోదు చేసుకోవడం చూసారో అప్పుడు భయం ఏర్పడింది. అమ్మో వీళ్ళేంటి ఎంతమంది నమోదు చేసుకున్నారు, ఇంకెంతమంది ఉన్నారో మా చుట్టుపక్కల, ఇది మాకు చాలా భద్రత ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా అని ఒక భయంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, మనం కలిసికట్టుగా పనిచేయాలి అని. మన గణేష్ ఉత్సవాలకు ఎలా పనిచేస్తాం? అవునా? సో అట్లా ప్రతి ఒక్కరం కూడా మనం కలిసి పనిచేసి రోహింగ్యాస్ వాళ్ళని వెళ్ళగొట్టాలి అన్నది మనం ఒక నినాదం. అంతేగాని దానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం అనేది పెట్టుకోవట్లేదు. ఇది అదర్ దాన్ పొలిటికల్. అలా ఎందుకు చూడట్లేదు అని అంటున్నాను. ప్రతిదీ పొలిటికల్ అయినా ఇంకోటి లేదా? జనాలకు మంచి చేస్తే అది పొలిటికల్. మంచి కోసమే వీళ్ళు చేశారు, మరి వీళ్ళు చేసేదేంటి? నువ్వు ఓట్ల కోసం వీళ్ళందరినీ ఉంచుతున్నావే, దేశ భద్రత లోపిస్తుందని తెలిసినా కూడా నువ్వు వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నావే, వీళ్ళందరికీ కూడా అకామిడేషన్స్ ఇస్తున్నావు, బ్రతుకు తెలుగు ఇస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు. ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకంటూ సెపరేట్గా ఫుట్బాల్ టీము, కేబుల్ ఛానల్స్ వాళ్ళకి. మరేమనుకుంటున్నారు?
అట్లా ఉంది పరిస్థితి. ఇంకా రాను రాను మన అస్తిత్వం అనేది కోల్పోతామా లేదా? అప్పుడు హిందువులు ఉండరు భారతదేశంలో, రోహింగ్యాసే ఉంటారు. వాళ్ళ టార్గెట్ కూడా అదే, హిందువుల్ని భూస్థాపితం చేయాలి, మొత్తం అంతా ముస్లిమ్సే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. కానీ ఎవరు తెలుసుకుంటున్నారు ఈ విషయం? మరి ఇప్పుడు మీరు పెట్టే ఈ యొక్క బహిరంగ సభల వల్ల, స్టేజ్ ఉపన్యాసాల వల్ల అక్కడ నిజంగా బాధపడుతున్న సామాన్యులకి ఈ రోహింగ్యాల నుంచి ఉపశమనం అనేది దొరుకుతుందని చెప్పేసి అనిపిస్తుందా? ఒక దగ్గరే సభ జరిగితే దొరకదు. ఇలాంటి ఉద్యమాలు ప్రతి కాలనీస్లో, ప్రతి ఏరియాస్లో జరిగితేనే ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు చైతన్యవంతులై బయటకు వచ్చి ప్రతి ఒక్క ఏరియా నుంచి ఒక ధర్మవీరుడు అనేది తయారైతే ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. అందులో డౌట్ లేదు. ఆ మార్పు జరగాలన్నదే ఇలాంటి ఉద్యమానికి మేము ఆశిస్తున్నాం. ఇండియా యొక్క సిద్ధాంతాలు మనం చూసుకుంటే అక్కడ మైనారిటీలుగా ఉన్న, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న మన హిందువులపైన ఇన్ని దాడులు జరుగుతున్నాయి, హింసాకాండ అనేది జరుగుతుంది. కానీ మన దగ్గర కూడా మైనారిటీలుగా ఉన్న ఈ ముస్లింలు కానీ, అలాగే రోహింగ్యాలు, అక్రమంగా వచ్చిన రోహింగ్యాల పైన కానీ మనం ఎలాంటి దాడి చేయకపోవడాన్ని ఏ విధంగా చూస్తారంటే, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఉంటాయి, మన రాజ్యాంగం ఈ విధంగా తీర్చిదిద్దింది అంటారా? మన రాజ్యాంగం గొప్పదనమే అంటారా ఇది? మన హిందువులు గొప్పతనం, మనం అలవాటు చేసుకునే కల్చర్. మనం అహింసావాదంతో వెళ్ళాలి అని ఒకటి అలవాటు చేసుకున్నాం మొదటి నుంచి. ఊరికనే మనం కొట్లాడకూడదు, మనం చెప్పి పంపించాలి అని మనం అలవాటు చేసుకున్నాం. వాళ్ళేం అలవాటు చేసుకున్నారు? ఈ ఎంఏఎం పార్టీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? రజాకార్ పార్టీ, రైట్? వాళ్ళేం అలవాటు చేసుకున్నారు? రక్తపాతం చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలనేది వాళ్ళు అలవాటు చేసుకున్నారు. మనం దేన్నైనా అహింసావాదంతో ముందుకు తీసుకెళ్ళాలి అని ఒకట మనం అలవాటు చేసుకున్నాం. వాళ్ళకి మనకి ఎంత కల్చర్ తేడా ఉంది. మనం ధర్మ పోరాటం చేస్తున్నాం, ధర్మంగా మన జీవన విధానానికి ఎవరు మనకు అడ్డు రాకుండా, మన కుల వృత్తులకి, మన పారిశ్రామిక వాడలకి, మన మహిళా సంఘాలకు అవనియండి, వేద సంఘాలకు అవనియండి, వీటన్నిటిలో కూడా మనకంటూ మన స్థానాన్ని కోల్పోకుండా మనం చూసుకోవాలన్నది మనం ఆలోచిస్తున్నాం. అంతేగాని వాళ్ళని చంపేసి మన స్థానాన్ని నిలబెట్టుకుందామని మనం ఏ రోజు ఆలోచించట్లేదు. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే హిందువుల్ని నాశనం చేయడమే రోహింగ్యాస్ ముఖ్య లక్ష్యం. రోహింగ్యాస్ లక్ష్యం అవనియండి, ఎంఐఎం పార్టీ లక్ష్యం అవనియండి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అవనియండి, హిందువుల్ని నాశనం చేయడమే వాళ్ళకి కావాలి. సో హిందువులు నాశనం చేయాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్. కాకపోతే మన హిందూ టెంపుల్స్ని ఎందుకు అటాక్ జరిగిందంటారు? కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి మన టెంపుల్ని ధ్వంసం చేసి, విగ్రహాన్ని ధ్వంసం చేసి, అలాంటి మనిషికి ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్న రిపోర్ట్ ఏంటి? మతి స్థిమితం లేదు. అంటే కర్ణాటక నుంచి ఇక్కడికి రావడానికి వాడికి మతి స్థిమితం ఉంది. క్యాప్ పెట్టుకొని కెమెరాకి చిక్కుకుంటా ముఖం దాచుకోవడానికి వాడికి మతి స్థిమితం ఉంది. కాకపోతే ఈ ధ్వంసం చేసినప్పుడు మాత్రం మతి స్థిమితం లేదు. మధ్యలో ఏ మసీదులు ఎక్కడ రాలేదా? కర్ణాటక నుంచి మన టెంపుల్ వరకు మసీదులే లేవు కదా, మరి ఇంకేమీ లేవు, ప్లెయిన్ ల్యాండ్ ఉంది. మరి అందుకని డైరెక్ట్గా వాడు రాగానే ఫస్ట్ మన గుడే కనిపించింది, అందుకని మన గుడిని అటాక్ చేశారు. సో ఈ పార్టీ ఏం చేస్తుంది? మతి స్థిమితం లేదంటే అసలు ఎవరైనా నమ్ముతారా? అక్కడి నుంచి ఒక మతి స్థిమితం లేని మనిషి అంత దూరం నుంచి ఎట్లా ట్రావెల్ అవుతాడు? ఈ మధ్యలో తిండి తినడా? ఏం చేయడు వాడు? ఇక్కడ మతి స్థిమితం వల్ల జరిగిందని చెప్పేసి 1-2 ఇష్యూల్లో సేమ్ ఇదే. మరి మిగతా టెంపుల్స్ 9 టెంపుల్స్ వాళ్ళు ధ్వంసం చేశారు. ఈ అంశాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? వాళ్ళని అలా వదిలేయడం వల్లే వీళ్ళెవరండి? వీళ్ళంతా రోహింగ్యాసే మొదలు పెట్టారు మన మీద యుద్ధం. అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మన నాశనాన్ని, మన హిందూ సమాజాన్ని మనల్ని నాశనం చేయడం కోసం వీళ్ళు ఆల్రెడీ స్టెప్ తీసేసుకున్నారు. ఫస్ట్ హిందూ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత మిగతా మొదలు పెడతారు వీళ్ళు. ఇప్పటికైనా మనం మేల్కోకపోతే ఈరోజు దేవుళ్ళ దగ్గరికి వచ్చింది, మన దగ్గరికి రాదా ఈ ఇష్యూ? మరి ప్రభుత్వాలు ఈ విషయంలో సమన్వయంగా ప్రవర్తించట్లేదు. ఇదొక చేతకాని ప్రభుత్వం, ఓట్ల కోసం ఉన్న ప్రభుత్వం ఇది. ఎందుకున్నాడు ఈ రేవంత్ రెడ్డో నాకు అర్థం కాదు.
అసలు అది కాంగ్రెస్ పార్టీయా ఎంఐఎం పార్టీయా కూడా తెలియట్లేదు. చాలా అసలు భద్రతా లోపం అనేది 100% ఉంది మాకు. ఎటు నుంచి ఎవరు వస్తారా, ఏం చేస్తారా అన్న భయాందోళన ఈ రోజు సొసైటీలో ఉంది. దాన్ని నేనేం చేయగలుగుతా? ఈయన దగ్గర సెక్యూరిటీ ఉంటుంది, జనాలకు సెక్యూరిటీ ఇస్తాడా? జనాలకు సెక్యూరిటీ ఉందా? లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం హై అండ్ దీంట్లో ఉన్న వాళ్ళు గెటెడ్ కమ్యూనిటీస్లో ఉంటారు, లోకల్ సెక్యూరిటీ ఉంటుంది. బయట మిగతా సమాజానికి సెక్యూరిటీ ఎవరిస్తున్నారు? ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? నువ్వు గుడిని ధ్వంసం చేస్తేనే మధ్యస్థిమితం లేదన్నావు. రేపొద్దున ఈ రోహింగ్యాస్ ఆడవాళ్ళ మీద చొరబడతారు, అప్పుడేమంటావు? వాడికి మధ్యస్థిమితం లేదు అందుకే అఘాయిత్యం చేశాడని చెప్తావా? మరి అది ఇవ్వాలి మరి రిపోర్టు, అంతే కదా. గుడిని చేసినప్పుడు నువ్వు మధ్యస్థిమితం లేదన్నావు, రేపొద్దున జనాల మీద అఘాయిత్యాలు చేస్తారు, అప్పుడు కూడా వాళ్ళకి మధ్యస్థిమితం లేదు అందుకే జనాల మీద, అది కూడా హిందువుల మీద అఘాయిత్యాలు చేస్తున్నాడు మధ్యస్థిమితం లేకని రిపోర్ట్ ఇస్తావా నువ్వు? మరి అది వీళ్ళు చేసే పని. సిగ్గు లేని ప్రభుత్వం, నిజంగా ఎంత చేతకాని ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు అసలు. రాజకీయం చెయ్యొద్దని చెప్పట్లేదు, జనాల మీద, జనాల బ్రతుకులతోని, జనాల జీవనంతోని, జనాల ప్రాణాలతో నువ్వు రాజకీయం చేస్తున్నావే, దానంత దరిద్రం ఇంకోటి ఉందా? ఏం సంపాదించడానికి, ఇంకా ఎన్ని కోట్లు సంపాదించడానికి? ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి హిందువు చైతన్యవంతం అవ్వాలి, ఇలాంటి ఉద్యమంలో ముందుకు రావాలి. మన హిందుత్వాన్ని, మన స్వధర్మాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఇక్కడ రాష్ట్ర భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అన్నప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? ఒకళ్ళు రేపు అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలని మీరు నిర్ణయించుకున్నారు? ఈ చేతకాని ప్రభుత్వం ఏమీ చేయదు. ఇంకొక 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇలాగే హింస పెడుతుంది, మనుషులందరినీ ఇలాగే హింస పెడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్కైనా వీళ్ళు ఓటుని, వాళ్ళ ప్రాణాన్ని 5,000కి 10,000కు అమ్ముకోవడం మానేసి కరెక్ట్గా ఆలోచించి ఓటేస్తే మోడీ లాంటి నాయకుడు వస్తాడు, మా బీజేపీ వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఏదైతే ఈ రోహింగ్యాస్ ఉన్నారో, అసలు ఆయన డెసిషన్ మీకు తెలుసు కదా, ఆపరేషన్ సింధూర్ ఎట్లా ఉందో అట్లా నడుస్తుంది ఫాస్ట్గా పని. అప్పుడు అడ్డేం ఉండదు. అప్పుడు ఎవరెవరైతే ఉన్నారో మొత్తం అందరూ వెనక్కి వెళ్ళే పరిస్థితి 100% ఉంటుంది మా ప్రభుత్వం వస్తే మాత్రం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుందని నమ్మకం మాకుంది కూడా. తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ఉండబోతుంది? ఏ స్టేజ్లో, అంటే ప్రతిపక్షంలో నిలవబోతుంది అంటారా? కాంగ్రెస్ ఇప్పుడు ఎలాగో అధికారంలో ఉంది, స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళబోతున్నారు? ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఏ స్టేజ్లో నిలబడబోతుంది? మేము అంటే మొన్న పంచాయతీ ఎలక్షన్లో మీరు చూసారు, అక్కడ మాకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మేము ఖచ్చితంగా మా వంతు మేము మంచి నెంబర్ అనేది వస్తుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో మాకు ఏ విధమైన డౌట్ అనేది మాకు లేదు. ఎందుకంటే మేము జనాల దగ్గరికి వెళ్ళేది చెప్తున్నాం కదా, వీళ్ళందరిలాగా ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని కాదు. మేము రియల్గా మంచి పథకాలు పెట్టడం అనేది జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున. ఎందుకంటే మేము మతాలకి అతీతంగా మేము పనిచేస్తున్నామండి. ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాలకి అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఒక మంచి ఉపాధి కలిగించాలి, వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళకి ఒక మంచి ఎంటర్ప్రీనర్షిప్ అనేది చేయించాలి అని ఒక ఆలోచనతోని మేము చిన్నపిల్లలకు అవనివ్వండి, ముసలి వాళ్ళకి అవనివ్వండి, ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచించి మేము చాలా స్కీమ్స్ అనేది చేయడం జరిగింది. సో ఆ ప్రతిదీ కూడా మేము జనాల్లోకి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం ఈ రోజున. అవును, ఇక్కడ బీజేపీ అంటేనే యువత ప్రోత్సాహం. మనం రీసెంట్ గా నితిన్ నబీన్ గారి విషయంలో కూడా చూసారు కదా. అంటే మా పార్టీలో చిన్నవాడ పెద్దవాడ అనేది సెకండరీ. కష్టపడిన ప్రతి నాయకుడు ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అనేది బీజేపీ కల్పిస్తుంది అన్నది మన మా నితిన్ నబీన్ గారి విషయంలో ప్రూవ్ అయింది. ఇన్స్పైర్ గా తీసుకుని మన తెలంగాణలో యువతకి ఎలాంటి అవకాశాలు ఇవ్వబోతున్నారు? బీజేపీ వాళ్ళని ఏ స్టేజ్ లో నిలవబెట్టబోతుంది? కార్యాచరణ ఏ విధంగా ఉంటది? కొత్త రక్తం చాలా బాగా వస్తుంది. ప్రతి యువత కూడా ఈ రోజున మోడీకి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి నాయకుడే రావాలి. ఎందుకంటే మోడీ అనే వ్యక్తి ఒక అవతార పురుషుడు. ఓపెన్గా చెప్పాలంటే అది అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక మన అయోధ్య టెంపుల్ చూసుకుంటే, ఒక అయోధ్య రాముని ఆయన నిలబెట్టడం కోసం ఆయన అన్ని రోజులు ఉపవాస దీక్ష పాటించారు. ఆ వయసులో 70 ఏళ్ళ వయసులో ఉపవాస దీక్ష పాటించారంటే ఎన్ని టెంపుల్స్కి వెళ్ళి ఆయన స్నానాలు చేసి వచ్చారు. సో ఇదంతా సామాన్యమైన వ్యక్తి చేయగలుగుతాడా? చేయలేడు, నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితిలో. అవునా కదా? మోడీ గారు సామాన్య వ్యక్తి అయితే కాదు, ఆయన ఒక అవతార పురుషుడు. కాబట్టి ప్రతి ఒక్కరికి మోడీ గారు రోల్ మోడల్. ప్రతి యువతరం ఈరోజు మోడీ గారిని చూసి మోడీ గారు లాంటి వ్యక్తి రావాలి అని అనుకున్నారు. ఎందుకంటే ఒక్క మోడీ కుటుంబం మీరు ఆలోచించండి, ఆయనే పిఎం అయ్యాడు కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇంకా నార్మల్ స్థాయిలోనే ఉంది. అవునా కదా? అవును. మరి ఆయన స్వార్థవంతుడా? నిస్వార్థం లేని మనిషి మా మోడీ గారు. సో అలాంటి మనిషి జనాల కోసం ఆలోచిస్తాడు. ఆయన ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆయన ఆలోచించారు. ఇప్పుడు కంపేర్ టు తెలంగాణ, ఆంధ్ర, ఈ స్టేట్స్ కాకుండా మిగతా స్టేట్స్ చూడండి ఒకసారి. వికసిత్ భారత్ దీంట్లో ఎన్ని స్టేట్స్ ఎంత బాగా డెవలప్ చేసాం, చాలా డెవలప్ చేసాం. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా మీరు చూసారుగా, చిక్కడపల్లి, ఎంత బాగా డెవలప్ చేసాం. సో మనం ఏంటంటే వచ్చిన ఫండ్స్ని కూడా, ఫండ్స్ అంటే ఇక మనం ఏదైతే ఐటీ రూపంలో మనం జిఎస్ రూపంలో తెచ్చుకున్న ఫండ్స్ ఉంటాయి చూసారా, ఆ అమౌంట్ అంతా కూడా మనం డెవలప్మెంట్ కోసం ఎంత క్లియర్గా వందే మాతరం ఎక్స్ప్రెస్ ఎంత బడ్జెట్, ప్రతిదానికి ఒక బడ్జెట్ అలకాట్ చేసి మనం జనాల డెవలప్మెంట్ కోసం పనిచేసాం. ఈ ప్రభుత్వాల్లాగా మనం దోచుకొని తినలేదు. మీరు చూడండి, మా లీడర్స్లో వీళ్ళు ఎంత దోచుకున్నారు, వాళ్ళు ఎంత దోచుకున్నారు అన్న మాట మీకు ఎక్కడైనా వినిపిస్తుందా? వినిపించదు. మా కిషన్ రెడ్డి గారు కూడా ఈ రోజున ఆయన పార్లమెంట్ వరకు మ్యాక్సిమం ఆయన ఏం చేయాలనేది ఆయన ఫండ్స్ తెచ్చి ఆయన చాలా చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఓపెన్ జిమ్ ఇచ్చారు ఆయన. ఇదంతా ఆయన ఫండ్స్లోనే. సో అంటే మాకు లోకల్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా మా పరిధిలో మేమేం చేయాలో మాక్సిమం డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం. అన్ని విషయాల్లో యాక్టివ్గా ముందుకెళ్తున్నాం. కేంద్రం వైపు నుంచి అంతా అన్ని మేము చేస్తున్నాం, అందుతుంది. కాకపోతే వీళ్ళు మింగేస్తున్నారు కదా మధ్యలో. వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు? ఎందుకు మొన్న ఈ బై ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి? సన్న బియ్యం ఆపేస్తా అన్నాడు. సన్న బియ్యం ఏమైనా ఆయన ఇస్తున్నాడా, ఇంట్లో తెచ్చిస్తున్నాడా? అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే జనాలకి కొంతమందికి తెలియదు కదా. సో రేషన్ బియ్యం అంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని అనుకుంటున్నారు. సో 80% సెంట్రల్, ఒక 20% మాత్రమే స్టేట్ అనేది ఇన్వెస్ట్ చేస్తుందని విషయం ఎంతమందికి తెలుసు చెప్పండి? సో ఇవన్నీ తెలియనివ్వకుండా సన్న బియ్యం ఆపేస్తామంటే ఏదో ఆయన ఇంట్లో తెచ్చిపెట్టినట్టు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది సన్న బియ్యం. సో ఇట్లాంటి అపోహ లాంటి వార్తలన్నీ కూడా జనాలకి విస్తృతం చేయడం వల్ల ఇది నిజమేమో అది నిజమేమో అనుకొని మా మీద ఓటింగ్ అనేది మాకు దాని ఎఫెక్ట్ 100% దాని ఎఫెక్ట్ మాకు తగులుతుంది. మొన్న ఆయన మాట్లాడిన దాంట్లో రేషన్ కార్డ్స్ మాట్లాడాడు, ఇంకేంటి పవర్ విషయం మాట్లాడాడు, వాటర్ విషయం మాట్లాడాడు. అవునా కదా? అన్నీ అంటే ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ గెలవాలి, దానికోసం అన్నీ ఆపేస్తామంటాడు. కానీ ఎవరు ఆపడానికి ఏమి లేదండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని చేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని చేస్తారు. దానికి డివైడ్ ఉంది. కానీ జనాల్లో అపోహలు పెడుతున్నారు. అంటే ఇప్పటికైనా, ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడైనా జనాలు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా రూపంలో అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇస్తుంది, మాకు ఎంతెంత డెవలప్మెంట్ చేస్తుంది, మా పిల్లల ఎదుగుదల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమి రూపకల్పన చేసింది అనే దాని మీద ఆలోచన చేయాలి. ఇప్పుడు ముద్ర యోజన పెట్టారు, ఎంతమంది బెనిఫిట్ అయ్యారు దానివల్ల? సుకన్య సమృద్ధి యోజన ఉంది, దానివల్ల ఎంతమంది చిన్నారులు బెనిఫిట్ అయ్యారు? సో ఇట్లా చాలా పథకాలు అనేది మేము పెట్టడం జరిగింది. సో దానివల్ల చాలామంది ఈరోజు లోన్లు తీసుకుంటున్నారు, సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. కానీ ఇవన్నీ బయటికి రావట్లేదు, అంతే తేడా. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లు చేస్తున్న ఆరోపణల వల్ల అవి బయటికి రాలేకపోతున్నాయి. అది వీళ్ళేంటంటే ప్రలోభాలండి. మీకు కామన్గా ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు చాలా ఏరియాస్లోని కొన్ని సైట్లు కబ్జాలు అయిపోయినాయి. అవి ఎవరు చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ వాళ్ళే.
పేదల సైట్లన్నీ కూడా చాలా వరకు కబ్జాలైనాయి. ఆ కబ్జాలు చేసే నాయకులు ఎవరు, వీరులు ఎవరు లోకల్లోని? రోహింగ్యాస్. అర్థమవుతుందా మీరు ఎలా సపోర్ట్ తీసుకుంటున్నారు వాళ్ళవి? వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలో అన్ని విధాలుగా గవర్నమెంట్ వాడుకుంటుంది. అందుకని వాళ్ళ విషయంలో వీళ్ళు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు. మీకు లేకపోతే మేము ధర్మరక్షణ సభ పెట్టినప్పుడు వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. కోర్టు నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకని? దేనికోసం పర్మిషన్ ఇవ్వలేదు? రోహింగ్యాస్ వస్తే నీకు దేశ భద్రత అనేది ప్రాబ్లం అవుతుందని తెలీదా? తెలుసు కదా, మనం ఎందుకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? అంటే ఎవరిని ఏం చంపేద్దామనా, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఒక హిందువే కదా, కాదా? నీకు ఆ సమాజం మీద బాధ్యత లేదా? సీఎం పీఠం మీద కూర్చున్నావు కదా, నీకు బాధ్యత లేదా? బాధ్యత ఉండాలి కదా. ఇట్లా ఉంది పరిస్థితి. ఇట్లా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సో ఇకపోతే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పార్టీలన్నీ కూడా ఎదురు చూస్తూనే ఉన్నాయి. గతంలో మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది ఇప్పటికీ ప్రజల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. అసలు అదొక అన్ఎక్స్పెక్టెడ్. ఐ థింక్ అరౌండ్ 46 to 50 సీట్స్ అనేవి మీరు కైవసం చేసుకోవడం జరిగింది. అవును అవును. సో ఇప్పుడు ఆ వార్డులను ఇంకొంచెం పెంచారు. 150 నుంచి 300కు మార్చిన తర్వాత ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీ ఏ విధంగా వెళ్ళబోతుంది అంటారు? మేము చాలా స్ట్రాంగ్గా వెళ్తామండి. వి విల్ ఫైట్ అగైనెస్ట్ ది ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మాకు మంచి నెంబర్ అనేది వస్తుంది అనేది మేము ఆశిస్తున్నాం. అందులో డౌట్ లేదు. అంటే అప్పుడు సడన్ గా అన్ని సీట్లు అంతకుముందు ఎప్పుడూ లేదు ఆ హిస్టరీ. అన్ని సీట్లు రావడం మీకు ప్లస్ అవ్వడానికి ఏంటి పాయింట్? ఇప్పుడు దాన్ని ఇంకా పెంచుకోవాలంటే ఏ ఇష్యూస్ని మీరు రైజ్ చేసుకుంటున్నారు? ప్రస్తుతం మనం చూస్తే జనాల విషయంకి వస్తే మన సొసైటీలో ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఉపాధి. ఉపాధి అనేది ఎక్కడుంది? ఉపాధి అనేది లేదు ఈ రోజున. పిల్లలకి కూడా, స్టూడెంట్స్కి కూడా జాబ్స్ అనేది లేవు. సొంత ఇల్లు లేవు, జాబ్స్ లేవు. వాళ్ళు జీవన అంటే విధానానికి, బ్రతుకు తెలుగుకి, వాళ్ళకి సంపాదించుకోవడానికి ఒక బిజినెసెస్ లేవు. సో ఇంకా ఏమున్నాయని నీకు ఓటేయాలి? నువ్వు ఏం చేసావని? ఈ ప్రభుత్వం జనాలకు ఏం చేసిందని? హైడ్రా పేరు మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళని, ఇల్లులని, ఆఖరికి బతుకమ్మ రోజు కూడా 250 ఇల్లు నువ్వు కూలగొట్టావు. ఇన్ని చేసావు. మరి నీకెందుకు ఓటు చేస్తారు? ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద కొన్ని కోట్లు నువ్వు రియంబర్స్ చేయలేదు కాలేజెస్కి. చేయకపోవడం వల్ల వాళ్ళకి రిలీఫ్ సర్టిఫికెట్ ఉంటుంది, అవునా? కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ఇవి ఉంటుంది. అవి సర్టిఫికెట్ అనేది ఇవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్, కానీ కాలేజ్ నుంచి సర్టిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు జాబ్కి వెళ్ళలేకపోయారు. సో ఇక్కడ ఎవరిది తప్పు? నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు కాబట్టి ఆ స్టూడెంట్స్కి వాళ్ళు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మైనస్లు, అంతే కదా. సో ఇవన్నీ ఏంటంటే జనాలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తులం బంగారం అని చెప్పింది, ల్యాప్టాప్స్ ఇస్తామని చెప్పింది, 6 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పింది, స్కూటీలు ఇస్తామని చెప్పింది. ఇంక ఇవన్నీ కూడా అన్ని ప్రజలు గుర్తించి బీజేపీ వైపు గతంలో మేము ఎట్లాంటి హామీలు ఇవ్వలేదుగా. మేము తులం బంగారాలు ఇవ్వకుండానే అట్టు చూసింది. మేము ఇలాంటి హామీలు ఇచ్చామా? ఇలాంటి ఫ్రాడ్ హామీలు మేము ఇవ్వలేదే, అవునా? వాళ్ళు ఎలక్షన్కి ఒక మాట, ఎలక్షన్ అయిపోయాక ఒక మాట. ఎలక్షన్లో ఆయన ఇంకా చాలా అన్నాడు, ఈ అమ్మవారి మీద ఒట్టు, ఆ అమ్మవారి మీద ఒట్టు అన్నాడు. మరి ఈరోజు ఏమంటున్నాడు? మేకపోతు కోయడానికి ఒక అమ్మవారు కావాలి, కళ్ళు తాగితే ఒక అమ్మవారు కావాలి, మందు తాగితే ఒక అమ్మవారు కావాలని ఆయనే మాట్లాడుతున్నాడు. అంటే ఆయనే పొగుడతాడు దేవుల్ని, ఆయన్నే మళ్ళీ దూషిస్తాడు. ఎట్లాంటి రాజకీయం నడుస్తుంది? సో ఇవన్నీ జనాలు చూస్తారు కదా. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ నువ్వు చేయలేదు, జనాలకి ఇందిరా మిల్లులు ఇస్తానన్నావు. ఆ ఇందిరా మిల్లులు కూడా రియల్గా జనాలకైతే వెళ్ళలేదు. నీ పార్టీ లీడర్స్కి, వీళ్ళకి వాళ్ళకి వెళ్ళినాయి. ఆ విషయం అందరికీ తెలుసు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే జరిగింది కదా. వాళ్ళు ఇల్లు పెట్టినప్పుడు కూడా ఆల్ పార్టీ లీడర్సే వాటిని తీసుకొని అక్కడ క్లబ్ కింద చేసి దాన్ని వాడుకున్నారు. సేమ్ అదే కల్చర్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుల్లో కూడా అదే కల్చర్ చేస్తారు. సో రియల్గా ఇల్లులు ఎవరికైతే లేవో వాళ్ళకైతే ఇల్లులు రాలేదు. ఆల్రెడీ బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళందరివి కూడా కూలగొట్టి వాళ్ళు రోడ్డు పాలు చేశాడు. సో ఏ విధంగా జనాలు నమ్మి ఈయన కోటేయాలి? పోనీ రోడ్లు ఏవైనా బాగున్నాయా?
అది కూడా బాగాలేదు, అది మీకు తెలుసు. మనం ప్రతి స్లమ్ ఏరియా చూస్తే ఇంకా డ్రైనేజ్ వాటర్ అట్లానే కారుతూ ఉంటుంది, ఆ తవ్వకాల రోడ్ అట్లానే ఉంటాయి, ఆ స్ట్రీట్ వైర్లు అలానే ఉంటాయి. నీకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి చెప్పండి? ఈ ప్రభుత్వం వచ్చాక ఇది మాకు ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పమానండి. ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ హౌసెస్ వరకు ఏ ప్రాబ్లం కూడా. వాళ్ళ మైనస్ మీ ప్లస్ అంటారా? మీరు మిగతా స్టేట్స్ అన్నిట్లో కూడా బీజేపీ వచ్చింది, అవునా కదా? అక్కడ వికసిత్ భారత్ మీద మేము ఎంత డెవలప్మెంట్ చేసాం మీరు చూడండి ఒకసారి. మిగతా స్టేట్స్కి వెళ్ళి చూడండి మేము ఎంత డెవలప్మెంట్ చేసాము. అక్కడ డెవలప్మెంట్ జరిగింది, ఇక్కడ ఎందుకు జరగలేదు? మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు? కాదు కాబట్టి ఇక్కడ స్టేట్లో ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ఇక్కడ కూడా మేమే బీజేపీ ఉండుంటే మిగతా స్టేట్స్ ఎలా డెవలప్ అయినాయో ఈరోజు తెలంగాణ కూడా అలానే డెవలప్ అయ్యేది ఖచ్చితంగా. ఈ పరిస్థితి జనాలకు వచ్చేది కాదు. చెప్తున్నాం కదా, ఈ జనాలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే మాకు సొంత ఇల్లు లేకపోయినా పర్లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు, మాకు వ్యాపారాలు లేకపోయినా పర్వాలేదు, ఆఖరికి మాకు మంచి గుడ్డ లేకపోయినా పర్వాలేదు, మాకు మంచి తిండి లేకపోయినా పర్లేదు, ఓటికి ఒక 5,000 ఇస్తున్నారు కదా అది చాలు అన్నది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఈ రోజున. ఆ ఆలోచన మారి నిజంగా నిజాయితీగా నువ్వు నీ సమాజం బాగుంటేనే నువ్వు బాగుంటావు అనే ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో, ఆ చైతన్యం ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ రోజున ఖచ్చితంగా బాగుంటాం అందరం కూడా. ఇప్పుడు తెలంగాణలో మెయిన్ ఇష్యూగా నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్. అది కనుక నిజమైతే బిగ్గెస్ట్ స్కామ్ అనేది ఇంకా మరొకటి ఉండదు మన దేశంలోనే. అంత ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం అన్ని రాజకీయ పార్టీల్లో అలాగే ఇటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సో ఈ విషయంలో ఇటు ప్రతిపక్ష పార్టీ చేసిన అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఏమన్నా మాట్లాడడం జరిగింది. అక్కడ సెంట్రల్లో కూడా చేస్తుంది, అలాగే స్టేట్లో కూడా జరుగుతూ ఉంటాయి ఫోన్ ట్యాపింగ్లు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మావోయిస్టుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా అక్కడ జరిగితే ఇక్కడ జరిగిందని చెప్పేసి వాళ్ళు లింక్ చేసి మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే నేషనల్ సెక్యూరిటీ విషయమును మా ఇంట్లో విషయాలు ఒకటే అన్నట్టుగా ఉంది వీళ్ళు మాట్లాడేది, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది. సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ చేసింది అంటే అది మనం భద్రత కోసం, మన బలగాల కోసం. ఈరోజు మనం ఇట్లా బతుకుతున్నాము అంటే అది కేవలం అక్కడ మన జవాన్లు, మన బలగాలు మన కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. సో మన మీద ఎప్పుడు ఎలాంటి అనుభవం వస్తుందో ఏం పడుతుందో అనేది మనకు తెలీదు. ఎట్లా తెలుసుకుంటాం మనం? కేవలం ఇలాంటి ఫోన్ ట్యాపింగ్స్ వల్లే మనం తెలుసుకోగలుగుతాం. అంతేగాని మనం ఏ ఇంట్లో విషయాలు వినట్లేదే. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈ ఇంట్లో ఏ విషయం జరిగింది, వాడెంత తిన్నాడు, వీడెంత తిన్నాడు అనేది ఎప్పుడు కూడా మనం ఇన్వాల్వ్ అవ్వలేదు. నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఇక్కడ ఉంటుంది, అసలు జైల్లో ఉండాలి. అవునా? జైల్లో ఉండాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. కంప్లీట్గా ఉండాల్సిన చోటు శ్రీకృష్ణ జన్మస్థానం, ఇక్కడ కాదు. వాళ్ళు మేము చేసేది ప్రజల కోసం, దేశ భద్రత కోసం మేము ఫోన్ ట్యాపింగ్ చేసాం. మావోయిస్టులు ఎటు వస్తారా, లేకపోతే వీళ్ళందరూ ఎటు వచ్చి మా మీద అణుబాంబులు ఎట్లా వేస్తారా, ఇంకేం చేస్తారా, దానికోసం మేము ఏం పని చేయాలా అనేది మేము ఆలోచన చేస్తున్నాం, ప్లానింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? కవిత ఏమో మా ఇంట్లో విషయాలు తెలుసుకోవడం కోసం చేస్తున్నారు అని అంటది. వాళ్ళ ఆయన గురించి తెలుసుకోవడానికి చేస్తుంటారు. ఇతనేమో ఇతను పాల వ్యాపారం ఎట్లా బాగా సాగుతుందో తెలుసుకోవడానికి చేస్తుంటారు. ఇంకా మన కేటీఆర్ అంటావా, ఆ కేటీఆర్ ఆయనకున్న కార్ రేసులు అవనివ్వండి, ఆయనకున్న దందాలు అవనివ్వండి, ఆ కోట్లన్నిటి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇదంతా ఏంటంటే అసలు వాళ్ళు కంపేర్ చేయకూడని విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది దేశ భద్రత కోసం చేస్తున్న పని. వీళ్ళంతా లోకల్గా వాళ్ళ ఇంట్లో గొడవలు తవ్వుకోవడాలు చేసుకునే పని. ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని చెప్తుంది. మొత్తం ఇక్కడ ఇప్పుడు 10 ఏళ్లలో నువ్వు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ చేసావు, ఎంపీ చేసావు. ఆ రోజున వీళ్ళు వేదవలు అనే విషయం నీకు తెలీదు. ఈ రోజు బయటికి రాగానే కేటీఆర్ మంచోడు కాదు, హరీష్ రావు మంచోడు కాదు, హరీష్ రావు ఎంత తిన్నాడు, కేటీఆర్ ఎంత దోచుకున్నాడు అని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒక లెక్క రానివి కాబట్టి, నువ్వు ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చావు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నీకు. సో కాబట్టి అసలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కంపేర్ చేసుకునే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు మా కాలి గోటికి కూడా పనికిరాదు.
మేమెక్కడ, బీజేపీ ఎక్కడ, బీఆర్ఎస్ ఎక్కడ? ఏ రోజైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ కింద చేసావో ఆ రోజే తెలంగాణ సెంటిమెంట్ని గంగలో తోసేసావు. నీ ఎదుగుదల కోసం, ఇంకా ఎదుగుదల కోసం బీఆర్ఎస్ని అని పెట్టావు. అది నీ కూతురే చెప్పింది క్లియర్గా. ఒకప్పుడు ఏం చెప్పింది, మేము తెలంగాణలో చాలా ఓడపీకేసాం, అందుకనే భారతీయ అది లైక్ బీఆర్ఎస్గా భారతీయ రాష్ట్రీయ సమితిగా మేము చేసుకున్నాం మా పార్టీని అని చెప్పింది. ఈరోజు మేము తెలంగాణలో ఏం ఓడపీకామని మేము టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసాము, మా ఓళ్ళకి తెలివి లేదు, సచ్చులు అని చెప్తుంది క్లియర్గా. అవునా? సో వాళ్ళు ఒక్క రోజుకు ఒక స్టేట్మెంట్ మారుతున్నారు. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ పతనం తెలంగాణలో అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. స్టార్ట్ అవడం కాదు, పతనమే అయిపోయింది. ఎందుకంటే ఏదో అంటారు చూసారా, ఇంటి గుట్టు వీధి పాలని. ఎవరిది ఎవరు నాశనం చేయనవసరం లేదు, వాళ్ళది వాళ్ళే. ఇప్పుడు మన ఆంధ్రాలో షర్మిల ఏం చేసింది, సేమ్ ఇక్కడ కూడా. కాకపోతే ఆమె వాళ్ళ నాన్న చనిపోయాక చేసింది, ఈమె వాళ్ళ నాన్న బతికుండగానే అంత్యక్రియలు అన్నీ చేసేస్తుంది. అంతే, అంతమించి ఏమి లేదు. ఈమె ఏదో ఉద్ధరించేద్దాం అనుకొని వీళ్ళని బయటికి లాగుతుంది. ఫైనల్గా ఏమవుతుందంటే వీళ్ళు పోతారు, ఈమె పోతుంది. అంతే. అంటే జనాలకి మేము వెదవలము కాబట్టి మమ్మల్ని నమ్మి మీరు ఓట్లు వేయద్దు అన్నవి కవిత క్లియర్గా చెప్తుంది. అవును, అది క్లియర్గా స్టేట్మెంట్. అది మమ్మల్ని నమ్మొద్దు, బీఆర్ఎస్ పార్టీని అంతకన్నా నమ్మొద్దు, వీళ్ళెవ్వరు మంచోళ్ళు కాదు అని, మేము ఎంతెంత దోచుకున్నాము, ఇన్నిన్ని కోట్లు దోచుకున్నాము, ఇన్నిన్ని ప్రాజెక్ట్స్లో ఎంతెంత మింగేశాము, కాబట్టి వీళ్ళెవరిని నమ్మొద్దు అని ఒక కేసీఆర్ కూతురుగా ఆమె అందరికీ చెబుతుంది. సో ఒక విధంగా అది మాకు మంచిదే. మేమేమి చెప్పకుండానే ఆమె అన్నీ చెప్తుంది. మొన్న ఏడ్చింది కదా రిజగ్నేషన్ చేసినప్పుడు, ఆ దొంగ ఏడుపులు దేనికి? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నా ఉద్ధరించింది లేదు, లేకపోయినా ఉద్ధరించింది లేదు. సింపతి గెయిన్ అవడానికి ట్రై చేస్తుంది, కానీ జనాలు ఇంకా అంత పిచ్చోళ్ళైతే అని నేను అనుకోవట్లేదు. నౌ ఎవ్రీవన్ అవేర్ ఆఫ్ ద ఇష్యూస్. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏం జరగాలో అది జనాలు రిజల్ట్ అయితే ఇస్తారు వాళ్ళకి. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ మద్దతు కోసం చూస్తుందా అనిపిస్తుంది. మొన్న రీసెంట్గా కూడా సర్పంచ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సర్పంచులకి సన్మానం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడడం జరిగింది. మీరెవరు కూడా భయపడకండి, మీరు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి కాంగ్రెస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఫండ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, అందులో మీకు వచ్చినవన్నీ కూడా 80% వరకు మీకే ఇస్తాము. అంతా అంటే కేంద్ర ప్రభుత్వం వైపు గద్దె దిగిన తర్వాతే బీఆర్ఎస్ కి బీజేపీ గుర్తొచ్చింది అనిపిస్తుంది కదా. మరి అంత ముందు స్టార్టింగ్ లో మరి వీళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బాగానే విన్ అయ్యారు కదా, మరి అప్పుడేమైంది? అప్పుడు గుర్తు రాలే సెంట్రల్ గవర్నమెంట్. ఈ రోజున గుర్తొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి. చెప్తాను కదా, వాళ్ళ కోసం వాళ్ళు రకరకాల మాట్లాడతారు అంతే. ఈ పూటకి ఈ మాట, రేపు ఇంకొక మాట, ఎటు వెళ్ళిపోవాలనుకుంటే అటు వెళ్ళిపోతారు అంతే. ఒక నీతి జాతి ఏముంది చెప్పు వాళ్ళకి? ఏమీ లే, ఒక స్టాండ్ అనేది లేదు వాళ్ళకి. వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేదు స్టాండ్. ఏ రోజైతే కవిత బయటకు వచ్చి ఇట్లా చేసిందో అప్పుడే అందరికీ తెలిసిపోయింది వీళ్ళందరూ ఎంత దోచుకున్నారో, మొత్తానికి ఎన్ని లక్షల కోట్లు తిన్నారో అందరికీ తెలుసు. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఆయన డబ్బులు లేవు అడుక్కొని తింటున్నావు అంటున్నాడు. మరి అడుక్కొని తింటుంటే నువ్వు మెస్సీతో ఫుట్బాల్ ఎట్లా ఆడావు? 100 కోట్లు నీకు ఎక్కడొచ్చినాయి? జనాల డబ్బు నువ్వు ఎంత దుర్వినియోగం చేసావు? నువ్వు నీ మనవడు ఆడడానికా 100 కోట్లు నువ్వు దుర్వినియోగం చేసావు? అక్కడ ఎవరైనా సామాన్యమైన పబ్లిక్ మీకు కనిపించారా? లేదా? టికెట్ ప్రైజే వేలలో ఉంది కదా. మరి నువ్వు ఎవరి కోసం పెట్టావు ఫుట్బాల్? ఎవరి కోసం పెట్టావు? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి అంటుంది కదా. అంటే బ్రాండ్ ఇమేజ్ అంటే నువ్వు అన్ని 100 కోట్లు ఎవరి డబ్బు? నీ సొంత డబ్బా? నీ బ్యాంక్ ఖజానాలో అయితే కాదు కదా, జనాల డబ్బు ఇది. నువ్వు జనాల డబ్బు వాడుతావు, జనాల డబ్బు మీదేమో నువ్వు గింత షార్ట్లు వేసుకొని ఫుట్బాల్ ఆడుతావు, నీ మనవన్ని పెట్టుకొని ఆడుతావు. ఇది నీ పర్సనల్ ప్రోగ్రామ్ లాగా. కానీ జనాలు ఎవరు చూడడానికి రాకూడదు, ఒకళ్ళు చూడడానికి వస్తే వేలకి టికెట్ పెడతావు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇది వీళ్ళు చేసే. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడండి? మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టాడు, మెస్సీ పెట్టాడు. అంతకుమించి జనాలను ఉద్ధరించేది ఏమైనా పెట్టాడో చెప్పండి మీరే. మొన్న ఏదో గ్లోబల్ సమిట్ పెట్టాడు కదా, రోజుకొక మాట మాట్లాడాడు. చూసారా మీరు ఆ విషయం? ఒకరోజేమో ఇన్ని లక్షల కోట్లు మాకు ఫండ్స్ వస్తున్నాయి అన్నాడు, ఇంకొక రోజేమో ఫిగర్స్ ఎలా మార్చేశాడు చెప్పండి. 3-4 సార్లు డిఫరెంట్ ఫిగర్స్ మాట్లాడాడు ఆయన. ఈ ఫిగర్ అని ఒక్కడైనా కరెక్ట్గా చెప్పాడు ఆయన?
అంటే ఇప్పుడు నిజాలు చెప్పే వాళ్ళకి అనుకోండి ఒక ఫిగర్ గుర్తుంటుంది, అబద్ధం చెప్పే వాళ్ళకి నేను ఎంత చెప్పాను, రేపు నేను ఎంత చెప్తున్నా, అంటే అప్పటికప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమే. మీరు మొదటి నుంచి రేవంత్ రెడ్డి సీఎం కింద అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆయన వీడియోస్ చూడండి, మీరు ఏదైనా కరెక్ట్గా మాట్లాడింది ఉందా? ఏదీ లేదు. అంత అబద్ధాలు 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 బూటకం అసలు కంప్లీట్గాన. ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ వచ్చాక ఒకలాగా. ఇంక 2.5 సంవత్సరాలు ఇంకెన్ని మేము వినాలో, ఇంకెన్ని మేము చూడాలో. అది ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి, పైన ఉన్న వాళ్ళకైతే ఏం తెలియట్లేదు, కానీ లోకల్లో మీరు చూస్తున్నారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని. రీసెంట్ ఇష్యూ స్ట్రీట్ డాగ్స్ వల్ల అక్కడ లోకల్ ప్రజలు, స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారని మీరు చూసారు. దీనిపై ఇటు సినీ ప్రేమికులు, సినీ నటులు, అలాగే పెట్స్ ప్రేమికులు అంతా కూడా స్పందించారు. రేణుదేశాయ్ గారు మాట్లాడిన విషయం మీకు తెలిసింది. పెట్స్ ని అట్లా చంపడం కరెక్ట్ కాదు, దానికి కావాల్సిన ప్రివెంటివ్ మెషన్స్ అనేవి మీరు తీసుకోవాలి, మెజర్స్ అనేవి మీరు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. సో మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి సామాన్య ప్రజలు నిజంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాటిని చంపాలనా లేకపోతే వాటి వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు ఏ విధంగా తెలియజేశారు? ఇప్పుడు ఎవరు కూడా మూగజీవాలు చంపాలని ఎవ్వరూ అనుకోరు, ఎందుకంటే మూగజీవాలు కాబట్టి. వాటి మీద ప్రతి ఒక్కరికి జాలి ఉంటుంది, ఎందుకంటే అవి కష్టం వచ్చినా చెప్పలేవు, దేన్ని చెప్పుకోలేదు. కాకపోతే అట్ ద సేమ్ టైము మనకి ప్రాణం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్లో పసికందుల్ని కుక్కలు చేతులు కాళ్ళు లాగేసి తినేసినవి మనం చూడలేదా? ఆ రోజున ఎంతమంది తల్లులు బిడ్డలు చనిపోయిందని ఆవేదన చెందారు. ఆ రోజున ఈ రేణుదేశాయ్ ఎక్కడికి వెళ్ళింది? రావాలి కదా, రాలే. సరే, నువ్వు స్ట్రీట్ డాగ్స్ కోసం మాట్లాడుతున్నావు, మంచిది. వాటికి కింద సంవత్సరం 2024లో గవర్నమెంట్ ఒక స్వచ్ఛంద సంస్థ వ్యాక్సిన్స్ వేయించింది, స్టెరిలైజేషను మొత్తం అన్నీ చేయించింది కుక్కలకి. చేపిస్తే వాళ్ళకి 14,50,00,000 బిల్లు గవర్నమెంట్ ఇవ్వాలి, స్టిల్ ఇవ్వలేదు. సో ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మళ్ళా రాలేదు. సో ఆ బిల్ అలా పెండింగ్ ఉంది. అదే కాకుండా మనకి అదే సంవత్సరంలో 37 లక్షల మంది కుక్క కాటుకి బలయ్యారు. ప్రతి నెల 10,000 మంది చొప్పున. మరి ఈ స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలియవు, ఇవన్నీ వీటి గురించి మాట్లాడరు, అవన్నీ మాట్లాడరు. ప్లస్ ఇంకొకటి, ఒక కుక్కకి స్టెరిలైజేషన్ చేయాలి అంటే ఒక 2,000 నుంచి 2,500 అవుతుంది. అదే ఆడకుక్కకి కుటుంబ నియంత్రణ చేయాలంటే ఒక 3,000 నుంచి 8,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు అది ర్యాబీస్ వ్యాక్సిన్ ఇట్లాంటివి చేయాలంటే ఖచ్చితంగా ఒక 300 నుంచి 800 ఖర్చు అవుతాయి. అదర్ డిసీజెస్ కూడా ఇన్ఫెక్ట్ కాకుండా చూడాలి అనుకుంటే ఒక 1,500 వరకు ఖర్చు అవుతాయి. ఇవన్నీ గవర్నమెంట్ రెడీగా లేదు భరించడానికి. రెడీగా ఉంటే అప్పుడు మనకి ఇబ్బంది, మన పిల్లలకి కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. ఇంకొకటి, వీళ్ళు మాట్లాడుతున్నారే కుక్కల సెలైవా నుంచి మనకి క్యాప్నోఫేగా అని ఒక వైరస్ రిలీజ్ అవుతుంది. అందులో బ్యాక్టీరియాస్ ఉంటాయి, వైరస్ ఉంటాయి, పారాసైట్స్ ఉంటాయి, వామ్స్ ఉంటాయి, ఈకోలై బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ తెలుసా? ఇన్ఫాంట్స్, చిన్న చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి చాలా ఇన్ఫెక్ట్ అవుతుంది. అది ఆ విషయం ఎంతమందికి తెలుసు? వీళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు అన్నీ మాట్లాడుతున్నారు. మరి కుక్క సెలైవా వల్ల ఇన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు స్లమ్ ఏరియాస్కి వెళ్తే కుక్కలు అక్కడ బయట కంచాలను నాకడం, టవల్స్ని ఇలా అనడం, ఇవన్నీ చేస్తారు. అవన్నీ ఎవరి మీదకి వస్తాయి? మళ్ళీ పిల్లలు తుడుచుకోవడం, మళ్ళీ కంచాలు కడిగి నోట్లో పెట్టుకోవడం, ఫుడ్, ఇవి అవునా? మరి ఎవరు ఇన్ఫెక్ట్ అవుతున్నట్టు అక్కడ? ఇప్పుడు రేణుదేశాయ్ బంగ్లాలో ఉంటుంది కాబట్టి ఆమెకు తెలీదు. నువ్వు బంగ్లాలో ఉంటావు, నీకెందుకు స్ట్రీట్ డాగ్స్ వస్తారు నీ దగ్గరికి? రారు కదా. నువ్వు రియల్గా ఒక స్లమ్ ఏరియాలో 1 నెల రోజులు ఒక కామన్ మ్యాన్ లాగా వితౌట్ సెక్యూరిటీ నువ్వు స్టే చేస్తే అప్పుడు కుక్కలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనుబంధం నీకు తెలుస్తుంది. అంతే కదా. నువ్వు ఫస్ట్ జనాలు ఎంతమంది కుక్కల వల్ల ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటాను నేను. వాళ్ళు చంపడం అనేది అజెండా కాదు. నీ దగ్గర డబ్బు ఉంది, 1,000 కోట్లు ఉన్నాయి. సో నువ్వు ఆ డబ్బులతో వాళ్ళకి స్టెరిలైజేషన్ చేయించు, వ్యాక్సిన్ చేయించు, సొసైటీలో మార్పు తీసుకురా. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు అమలా కూడా మూగజీవాల కోసం కాస్త కోస్త చేస్తున్నారు, నువ్వు కూడా చెయ్యు. అదేమి చేయం కానీ మనం మాట్లాడతాం.
ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఒక లెటర్ ఇవ్వు, మీరు ఎలా మొగజీ వాళ్ళు ఎవరిని కూడా ఇట్లా చంపించకండి, మొత్తం అన్నిటికీ నేనే డబ్బు పెట్టుకుంటాను, నేనే వ్యాక్సిన్ చేయించుకుంటాను, ఇంకో 10-20 కోట్లు ఖర్చు పెట్టుకుని అన్ని నేనే చేసుకుంటాను అని చెప్పు. అప్పుడు ఎవరు కాదంటారు? సొసైటీ కాదంటదా? నేను డబ్బు ఖర్చు పెట్టి సొసైటీ బాగు చేస్తానంటే కాదని చెప్తాదా? చెప్పదు కదా. అవును, చెప్పదు. ఇప్పుడు నీ బిడ్డకి దెబ్బ తగులుతుంది, కుక్కకి దెబ్బ తగులుతుంది, నువ్వు ఎవరిని కాపాడుకుంటావు? నీ బిడ్డనే కాపాడుతావు కానీ కుక్కని కాపాడుకోవు కదా. సో సమాజంలో ఎట్లా ఉండాలో మనం అలా ఉండాలి కానీ మైక్ దొరికింది కదా అని ఊగిపోయి కుక్కల్ని మగోళ్ళతో నువ్వు కంపేర్ చేస్తున్నావు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మూగ జీవాలు వేరు, మగవాళ్ళు వేరు, అట్లా నువ్వు కంపేర్ చేయొచ్చా? చేయకూడదు కదా. ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేస్తే సొసైటీకి ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ గవర్నమెంట్ అది చెయ్యదు. గవర్నమెంట్ ఓట్లు వేసే వాళ్ళకి ఏం చేయట్లేదు, ఇంకా వీధి కుక్కల కోసం పట్టించుకుంటుందా? సో కాబట్టి కొన్ని మన సమాజంలో మాట్లాడేటప్పుడు కొంచెం స్టాటిస్టిక్స్ తెలుసుకొని, మనకు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది, దాని ప్రకారం మనం కొంచెం మాట్లాడాలి. అంతేగాని మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే సొసైటీ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇప్పుడు హిందూ దేవాలయాల పైన వాళ్ళు చేసిన దాడులు చూస్తుంటే వాళ్ళ మైండ్ సెట్ లో ఏముందంటే మన నమ్మకాలు తగ్గించాలని చెప్పేసి. నిజంగా ఆ దాడులు చేయడం వల్ల హిందువులో నమ్మకం అనేది పోతుంది అనిపిస్తుందా? ఒకప్పుడు మనకి గుడులు లేవు, విగ్రహాలు లేవు, ఫోటోలు కూడా లేవు, అమ్మవారి ఫోటోలు కూడా మనకు తెలియదు. అప్పుడు మనం ఒక దిక్కున మట్టి ప్రమిదతో నూనె పోసి ఒక దివ్యను వెలిగించేవాళ్ళం. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటాం. సో మన దృష్టిలో ఆ దీపమే మనకు దేవుడు ఒకప్పుడు. సో అలాగే ఈరోజు మనం చెట్లు పూజిస్తాం. చెట్లను పీకేయగలుగుతారా? భూమండలంలో ఎన్నో చెట్లు ఉన్నాయి, ప్రతి చెట్టుని మనం పూజిస్తాం. సూర్యుడిని పూజిస్తాం, సూర్యుడిని తీసేయగలుగుతారా వీళ్ళు? నవగ్రహాలను పూజిస్తాం, నవగ్రహాలను తీయగలుగుతారా? నదులను పూజిస్తున్నాం, నదుల్లో వాటర్ అంతా తోడేయగలుగుతారా వీళ్ళు? సముద్రాన్ని పూజిస్తాం, సముద్రాన్ని తోడేయగలుగుతారా? తోడేయలేరుగా. భూమండలాన్నే పూజిస్తున్నాం, మనం భూమిని పూజిస్తున్నాం, భూమిని తీసేస్తారా వీళ్ళు? జంతువులను పూజిస్తాము, పక్షులను పూజిస్తాను, ఖగోళ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని, ప్రతి ఒక్క ప్రకృతిని మనం పూజిస్తాం. వీటన్నిటినీ వీళ్ళు నాశనం చేయగలరా? చేయలేరు. సో ప్రకృతిలో వచ్చిన ప్రతీది కూడా మన నమ్మకం, మన విశ్వాసం, అట్లా విస్తరింపజేసుకున్నాం మనం. సో వీటన్నీ మన నమ్మకాలే. వీటన్నిటినీ కూడా తీయడం అనేది ఏ ఒక్కరికి సాధ్యం కాదు. దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఇవన్నీ తీయడం అనేది సాధ్యమైతే తీయమని చెప్పండి. అప్పుడు ఆ రోజున అనుకుందాం, అయ్యో ప్రకృతినే నాశనం చేసేసాడే రేవంత్ రెడ్డి, ఎంత మంచి గనుడా అని. సో కాబట్టి గుడులు ధ్వంసం చేసిన మా నమ్మకాలు, మా విశ్వాసాలు భూమండలంలో ఉన్న ప్రతివి పోవు. ఎందుకంటే మనం పుట్టని కొలుస్తాం, మట్టిని కొలుస్తాం, నీరుని కొలుస్తాం, అన్నిటినీ కొలుస్తాం. కాబట్టి మన విశ్వాసాలని ఎవ్వరు కూడా ఏమి చేసినా కూడా మన నమ్మకాలు పోవు. మన హిందుత్వంలో ఆ నమ్మకం ఉంది. ఎప్పటి వరకు ఆ నమ్మకం అట్లానే ఉంటది, ఎప్పటికీ ఉంటది. ఎందుకంటే ఇవన్నీ గుడులు, ఇవన్నీ మనం కట్టుకున్నవి, స్వతహాగా వచ్చినవి కాదు. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ స్వతహాగా వచ్చింది, వాటిని ఎవ్వరూ నాశనం చేయలేరు. వీటిని నాశనం చేయొచ్చేమో నీ రాజకీయ ప్రయోజనం కోసం, వీటిని నాశనం చేయొచ్చు, కానీ ఈ నమ్మకాలని నాశనం చేయగలమా మనం? గోమాతను నాశనం చేస్తావా? చెట్లు నాశనం చేస్తావా? దేని నువ్వు నాశనం చేయగలవు? సూర్యుడినే నాశనం చేసేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సూర్య భగవాన్ని తండ్రి అని నమ్ముతారు. నాశనం చేయగలవా? సో ప్రకృతితో వచ్చే దేన్ని కూడా నువ్వు నాశనం చేయలేవు. కాబట్టి దయచేసి ఇలాంటివి ఇక్కడతో ఆపేయడం చాలా మంచిది అన్నది మా అభిప్రాయం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సమాజంలో జరుగుతున్న ఈ యొక్క ప్రధాన సమస్యలు, సామాన్యుడి దగ్గర నుంచి ఇటు ఉద్యోగులు, చిన్న పిల్లలు, అలాగే మన పెద్దవాళ్ళు కూడా పడుతున్న సమస్యలన్నిటికీ కూడా అసలు ఏ విధంగా మొదలవుతున్నాయి, మెయిన్గా ఇప్పుడు మన హైదరాబాద్ విషయంలోనే తలెత్తిన ఈ రోహింగ్యాల ఇష్యూ కావచ్చు, నిరుద్యోగులు, ఈ విషయాలన్నిటిపైన మాట్లాడిన విషయాలన్నీ కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించాయి. ప్రభాగౌడ్ గారి మాటల్లో అన్ని విషయాలు కూడా మనకి అర్థమయ్యాయని చెప్పాలి. సో మరిన్ని ఇలాంటి కంటెంట్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.